హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? ఆల్రెడీ పేపర్లో వచ్చిన న్యూస్ అందరికీ కూడా తెలిసిపోయి ఉంటుంది కదా. ఉద్యోగాల జాతర అని చెప్పేసి పేపర్లో ఇచ్చారండి. 2000 గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టుల నోటిఫికేషన్, ఆ తర్వాత 5000 పోస్టులతోటి డిఎస్సి. ఇంతకాలం ఎస్సీ వర్గీకరణ వల్ల ఆలస్యం జరిగింది. 2-3 రోజుల్లో బిల్లు పైన గవర్నర్ సంతకం, రోస్టర్ల పాయింట్స్తో ఫిక్సింగ్పై కసరత్తు. సో ఈ విధంగా మనకి పేపర్లో ఇచ్చారండి. అలాగే ఏపీలో కూడా వారం రోజుల్లో డిఎస్సి అని చెప్పి ఇచ్చారండి. వారికి కూడా 7000 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము అని చెప్పారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా డిఎస్సి వేస్తామని అంటున్నారు. ఆ నమ్మకంతో మన డిఎస్సి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేయాలండి. మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మనం అందులో అంతే ఎక్స్పీరియన్స్ పొందుతామని నేను నమ్ముతానండి. మనం ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మరలా చదవడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది పూర్తి అవగాహన అయితే మనకి వస్తుందండి. అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్ అని చెప్పేసి ఉద్యోగం ఇవ్వకుండా లేట్ చేస్తున్నారు. అలాగే జనాలలో డీవియేట్ అయిపోయేలాగా చేస్తున్నారు. సో ఎలా అయినా కూడా నష్టపోయేది చివరకు అభ్యర్థులు మాత్రమే, అంతే కదా. వారి పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒక రాజకీయంలో ఉన్నారు అంటే వారు ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారండి. ఎన్ని సంవత్సరాలైనా అభ్యర్థులే నష్టపోయేది. 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఇవ్వకుండా వారి యొక్క ఏజ్ బార్లు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా నష్టపోయింది జనాలే. అండ్ అలాగే ఏపీ వాళ్ళు కూడా 7 సంవత్సరాలుగా ఉద్యోగం ఇవ్వకుండా ఉండి అలాగే కూడా నష్టపోయిన వాళ్ళు అభ్యర్థులే. చివరికి ఏది ఏమైనా నష్టపోయేది మాత్రం అభ్యర్థులే. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకొని బ్రతుకుతున్నారు. కానీ మగవారు కూడా ఉద్యోగాలు మానివేసి పెళ్ళైన వాళ్ళు చదువుకుంటుంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తేనే తప్పని పరిస్థితులు ఇప్పుడు. అలాంటిది ఒక ఫ్యామిలీని పోషించే వారే ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతుంటే ఆ ఫ్యామిలీని ఎవరు చూసుకోవాలి? సో ఇలాంటి అభ్యర్థుల ఆవేదన కూడా ఉంటుందండి. దీన్ని కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా కొంతమంది డిఈడి, బీఈడి అభ్యర్థుల్లోకి వస్తే, డిఈడి అంటే ఏంటి? ప్రైమరీ స్థాయిలో ఉండేవాళ్ళు. బీఈడి అంటే హై స్కూల్ పొజిషన్లో ఉండేవాళ్ళు. నేను చేసింది కూడా డిఈడినే. కానీ నేను బీఈడి వాళ్ళకి 100% నేను న్యాయం జరగాలని కోరుకుంటున్నా అండి. ఇన్ని సంవత్సరాలుగా కూడా డిఈడి చేసిన వాళ్ళు ప్రమోషన్ల ద్వారా బీఈడి పోస్టుల్లో కూడా వాళ్ళకి ఇస్తే బీఈడి చేసిన వాళ్ళ పొజిషన్ ఏంటి? అది మాత్రం ఆలోచిస్తే వారికి అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఇకపోతే అంగన్వాడీ పోస్టులు. ఈ అంగన్వాడీ పోస్టులు ఇంతకుముందు 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని డిఈడి, బీఈడి చేసిన వారికి ఇవ్వాలి అని చెప్పి అభ్యర్థులు అడగడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆ పోస్టులను కూడా డిఈడి వారికి ఇస్తే అది డిఈడి వారికి న్యాయం జరుగుతుందని నా ఒక అభిప్రాయం. మీకు కూడా నాలాగే కరెక్ట్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయగలరు. సరే, ఇవన్నీ పక్కన పెడితే చదువుతున్నప్పుడు డీవియేట్ అయిపోతున్నాము అండ్ అలాగే గుర్తుండట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు. అయితే చదివేటప్పుడు మనం ఒక్క సబ్జెక్ట్ కాదు కదా, ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం చదువుతున్నాము. దానివల్ల మనకి అలా అనిపిస్తుందండి. కానీ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ క్వశ్చన్ అర్థమవుతుంది అండ్ అలాగే ఆన్సర్ కూడా చేయగలం. మొత్తం ఒకటేసారి చదువుతున్నాం కాబట్టి మనకేంటంటే ఇవన్నీ గుర్తుంటాయా, అంతా కన్ఫ్యూజ్ అవుతుంది అన్న థాట్ అయితే వస్తుంది. కానీ అలా ఏముండదండి. ఎగ్జామ్ టైం వచ్చేసరికి మనం క్వశ్చన్స్ అనేవి ఐడెంటిఫై చేయగలుగుతాం అండ్ ఆన్సర్ కూడా పెట్టగలుగుతాం. సో మీకు అది ప్రాబ్లం అయితే కాదండి. అందరికీ కూడా చదివే టైంలో అలానే అనిపిస్తుంది. ఎగ్జామ్ హాల్లో మనకి అలాంటి ఏది కూడా మనకి ఉండదు. అండ్ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారండి. మనం ఏదైనా ఒక లెసన్ తీసుకున్నప్పుడు అసలు దాని ఓవర్ వ్యూ అనేది మనం అర్థం చేసుకోవాలండి. అందులో ఉన్న మెయిన్ వర్డ్స్ ఏంటి, క్లూ వర్డ్స్ ఏంటి అనేవి ఐడెంటిఫై చేయగలగాలి. దానివల్లనే మనం అర్థం చేసుకున్న దాన్ని గుర్తుంచుకోగలుగుతాము. మొత్తం
మొత్తం కూడా ఒకటేసారి బట్టి విధానంలో కాకుండా ఆ ఓవర్ వ్యూ ఏంటి అనేది అర్థం చేసుకొని దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అయితే చదువుకుంటూ ఉండాలి. అది అందరు చెప్పేదే అండి, దాంట్లో ఎలాంటి మార్పు అయితే ఉండదు. ఎవరు చెప్పినా అదే చెప్తారు. సో ఆ క్లూ వర్డ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలా. మెయిన్గా ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ టాపిక్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటేనే అది ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుందండి. అండ్ ఇంకా కొంతమంది ప్రైవేట్ జాబ్ గురించి కూడా అడిగారండి. ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదో, చదవలేము అని అనుకుంటున్నారో, ఇంట్లో ఉంటున్నారో వారైతే నేను చేయాలి, జాబ్ చేయాలి, ప్రైవేట్ జాబ్ అయినా చేయాలి అని అనుకునేవారు ఖచ్చితంగా జాబ్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాని వలన మీకు సబ్జెక్ట్ అనేది అయితే వస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా మనకు ఆ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎవరైనా జాబ్ చేయాలి అని అనుకునేవారు ఖచ్చితంగా జాబ్ చేయండి అని చెప్తానండి. దానివల్ల మనకి బయట ప్రపంచం ఏంటి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఏంటి అని అన్నీ అవగాహన వస్తుందంటే ఇంట్లో ఉండేవారికి బయట జాబ్ చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. బయట జాబ్ చేసే వాళ్ళు ఎట్లయినా ఏ పనైనా చేయగలుగుతారు. సో ఎవరైతే జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుందో వారు చేయండి. లేదు కొంతమంది గవర్నమెంట్ జాబ్ అయితేనే కొట్టాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని చదవండి. చదివితే ఖచ్చితంగా ఎప్పుడైనా సక్సెస్ అనేది వస్తుంది అని నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నానండి. సక్సెస్ అయితే ఎక్కడికి పోదు, మనం చేసే ప్రయత్నమే మనల్ని నిలబెడుతుంది అని అయితే నేను చెప్తాను. నేను చెప్పిన దాన్ని ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోకండి. ఇది ఎవరికైతే యూస్ఫుల్ అని అనుకుంటున్నారో వారికి మాత్రమే. చెయ్యాలి అనుకునే వాళ్ళు చేయండి, చదవాలి అనుకునే వాళ్ళు చదవండి. బట్ ఏదో ఒకటి లైఫ్లో అయితే చేయాలి, చేసి తీరాలి అని అనుకోండి. నేను ఈ యూట్యూబ్ అనేది కూడా నేను కరోనా టైంలో స్టార్ట్ చేశానండి. కాకపోతే ఆ ఛానల్ అనేది పోయింది. నేను నా పిల్లలతోటి క్రాఫ్ట్ అనే దాని గురించి నేను పిల్లలకి అన్నీ నేర్పించాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టంగా నేను యూట్యూబ్ అనేది కరోనా టైంలో నేర్చుకున్నానండి. ఆ యూట్యూబ్ నేర్చుకోవడం వలన నాకు ఇప్పుడు మరలా చేయాలి అనే ఇంట్రెస్ట్ తోటి నేను చేస్తున్నా. బట్ దీని వెనుక కష్టం అనేది చాలా ఉందండి. నేను దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. అండ్ మీకు నేను చేసినవన్నీ కూడా నేను పిక్స్ కూడా మీకు చూపిస్తానండి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. బట్ నాకైతే ఎవ్వరూ హెల్ప్ చేయలేదండి. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని నా అంతటా నేనే చేశాను. ఒకళ్ళిద్దరిని నేను హెల్ప్ అడిగాను, కానీ వారైతే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు నాకు చెప్పలేదు. యూట్యూబ్లోకి సంబంధించిన వాళ్ళు కూడా నాకు ఎవరు తెలియదండి. నేను వారికి మెసేజ్ పెట్టినా కూడా యూట్యూబర్స్కి ఎవరు కూడా నా మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వలేదు. దానివల్ల నేను ఏం చేయాలో నాకు అర్థం కాక మరలా నేను కొన్ని సెర్చ్ చేసి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనే తెలుసుకొని నేనే చేసుకున్నానండి. కొన్నిసార్లు మనకి ఎవ్వరు హెల్ప్ చేయరండి. మనల్ని మనమే నమ్ముకొని మనమే ప్రయత్నం చేయాలి. నా నుంచి ఒకటే మిమ్మల్ని హెల్ప్ అడుగుతాను. థంబ్నెయిల్ ఎలా ఉన్నా కూడా మీరైతే ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేసి వినండి. కంటెంట్ అయితే ఉంటుంది కదా, నాకు వచ్చినట్లు నేనైతే చేస్తున్నాను అంతే అండి. ఎందుకంటే నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అండ్ మా హస్బెండ్ కూడా ఏం తెలియదు, నీ ఇష్టం నువ్వు చేసుకుంటే చేసుకో అని అన్నారు అంతవరకే. బట్ దీని గురించి చెప్పేటోళ్ళు ఎవరు లేరు, నాకు నేనే. కాబట్టి నా ఇంట్రెస్ట్ తోటి నేను చేస్తున్నానండి. మీకు కనుక నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ సబ్జెక్ట్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. లాస్ట్గా డిఎస్సి అయితే ఖచ్చితంగా పడిద్దండి. లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్న వారికే జాబ్ అనేది అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి చెప్పుకునేది కూడా అదే. ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా కంటిన్యూగా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకున్న టైంలోనే. అండ్ జాబ్ చేసుకునే వాళ్ళైతే వారు జాబ్ చేసుకుంటూ మీకున్న టైంని యూటిలైజ్ చేసుకొని చదువుకోండి. అండ్ రివిజన్స్ అయితే ఎక్కువగా చేసుకోండి. ఇది మరలా చెప్పే విషయమే. ఎక్కడా కూడా డీవియేట్ అవ్వద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.